నువ్వు ఇంకి పక్కనుండుంటే అలివేలు నీకు హారతి ఇచ్చేదమ్మా. ఇప్పుడు అలివేలు హారతి తీసుకుంటుంటే నువ్వు హారతి కర్పూరంలో కరిగిపోతున్నావు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఏంటి బాబు, పదండి. ఆగండి ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. ఏమైంది? అది కాదురా రాముడు. ప్రతిదానికి పానకంలో పొడకలాగా అడ్డుపడతారు ఎందుకంటే మీరా? నువ్వు ఉండరా సన్నాసి. అడుగు పెట్టేటప్పుడు పుట్టుక్కున లోపలగా అడుగు పెట్టేయటమేనా? మరి ఇంకేం చేయాలి? కానీ చెప్పు కోతులు నడించి లోపల రావాలా? నువ్వు కోతులాడించేవాడు కాబట్టి నీకన్నీ తెలుసు. కానీ మేము అలా కాదురా సోడా బుడ్డి. ఆట పట్టించేవాళ్ళుంటే నిజంగానే కోతి చేష్టలుండే సందర్భంరా ఇది. ఏంటి ఏంటి నీ పిచ్చి మాటలు? ఒరే రాముడు, ఏం ఎరగనోళ్ళ అలా మాట్లాడతావేంట్రా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లోపలికి అడుగు పెట్టే ముందు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి అడుగు పెట్టాలా లేదా? ఏం అవసరం లేదు చేసి, వదిలేయండి. ఇదిగో అబ్బాయి, నీకేమి తెలీదు, నువ్వుండు. ఒకరి మెడలో పడాల్సిన తాళి మరొకరి మెడలో పడినా శాస్త్ర ప్రకారం జరగాల్సినవి జరగక తప్పదు కదురా మనవడా. అవునవును, ఇరువురు పేర్లు చెప్పే ఇద్దరు లోపలికెళ్ళాలి. మీరంతా సైలెంట్ గా ఉన్నారేంటి? చెప్పాలా వద్దా? చెప్పాలి చెప్పాలి అనండి. ఇదిగో అలివేలు, ముందు నువ్వు పేరు చెప్పవే. సిగ్గుపడతావేంటే చెప్పు. నేను మా ఆయన వచ్చాం. అలా చెప్తే కుదరదు, పేర్లు చెప్పాలి. నేను మా ఆయన వెంకీ వచ్చాం. ఒరే మనవడా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పరా. రోజు 25 సార్లు పిలుచుకునే పేర్లే కదా, తొందరగా చెప్పరా మనవడా. నేను నా భార్య పద్మావతి వచ్చాం. నేను దాన్ని బాధ పెట్టాలని చూస్తుంటే వీడేంటి నన్ను బాధ పెడుతున్నాడు? అదేంట్రా మనవడా, పద్మావతి పేరు చెప్తావేంట్రా? మనసులో ఏదుంటే అదే బయట పడతండే. నువ్వు నోర్మై. అది కాదు బా, ఈ పెళ్లి జరగడానికి 5 నిమిషాల ముందు వరకు వాళ్ళిద్దరికే కదా మనం పెళ్లి చేయాలి. నోరు పూస్తావా, తన్నమంటావా? గుమ్మం దగ్గర ఎందుకండి గొడవలు? లోపలికి రండమ్మా. ఒక్క నిమిషం ఉండు జానకి. చూడు బాబు, తాళి కట్టిన మరుక్షణం నుంచి అలివేలు నీ భార్య. నీ భార్య పేరు తప్ప మరొకరి పేరు నువ్వు పలకడానికి వీల్లేదు. ఆయన నీ పేరు పిలవడానికి కారణం నువ్వే నేపొద్దు. నీ వల్లే నిన్ను ప్రతి క్షణం టార్చర్ పెట్టి నరకం అంటే ఏంటో చూపిస్తాను.
పదండి బాబు. ఒక్క నిమిషం రా రాముడు. ఇదిగో శుభం అంటూ వాళ్ళు వచ్చే ముందు నేనెందుకు ఇక్కడ? ఉండండి, ఇప్పుడు వెళ్ళండి అమ్మా. ఏమండి రండి రండి. బాధపడింది, ఏడ్చి ఏడ్చి కన్నీరు పెట్టుకుంది, చాలింక. ఆకలవుతుంది, లేచి వంట చెయ్యి. కొడుకు పెళ్లి భోజనం తినలేకపోయామని భోజనం చేయడం మానేయం కదా. నాకు ఆకలిగా లేదు. ఏమండి ఏంటండి? అయ్యో ఏమైందండి మీకు? ఏం చేస్తున్నారు? మీ అన్నయ్య చేసే అవమానాలకు నీకు ఆకలి అనిపించదు, అందుకని నేను ఆకలి చంపుకోవాలా? మీ అన్నయ్య పెట్టే బాధలకు నీకు నిద్ర రాదు కాబట్టి నేను నిద్ర త్యాగం చేయాలా? పెళ్ళై నాటి నుంచి ఇదే చేస్తున్నాను. అవసరమా? నాకిది అవసరమా అని అడుగుతున్నాను. అది కాదండి. ఇంకా చాలు సుభద్ర, ఇన్నాళ్ళు భరించింది చాలు. ఇంకా నా వల్ల కాదు. అసలు మండపంలోనే నా ఆవేశం చూపించాలనుకున్నాను, చాలా మాట్లాడాలనుకున్నాను. కొడుకు పెళ్లి కదా అని ఏం అనలేకపోయాను. అసలేమైందండి? ఇంకేం కావాలి సుభద్ర? అన్నయ్య పిలుపు కోసం నువ్వు పడే ఆరాటం నన్ను గుణపానికి బలి చేయడానికి చూసింది, అది చాలదా? అన్నయ్య పగకి భయపడి కొడుకును 14 ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉంచావు, అది చాలదా? కుటుంబాలు కలవాలి అని 25 ఏళ్ల నుంచి వేదన పడుతూనే ఉన్నావు. నీకు ఏం మిగిలింది? కన్నీరే మిగిలింది, అది చాలదా? ఇంకేం కావాలి నీకు? ఏం జరిగినా చివరికి మన మంచికే జరుగుతుందండి. మన మంచిగా? ప్రేమించిన పద్మావతిని కాకుండా ఇష్టం లేని అలివేలుని చేసుకున్నాడు, అది మన మంచికేనా? పెళ్లిలోని ప్రతి తంతుని మనం మండపంలో కూర్చుని చూడాలని పద్మావతి చెప్పింది. చివరికి దొంగల్లా గోడచాటు నుంచి చూశాం, అది మన మంచికేనా? అదంతా పద్మావతి చేసిన పొరపాటండి. అలివేలు అడిగిందని పద్మావతి పసుపు తాడుని దానం చేయడం ఏంటి? బుద్ధి లేని పని కాకపోతే. పద్మావతి చేసిందా అలివేలు చేసిందా అన్నది కాదు సమస్య. రెండు కుటుంబాలను దగ్గర చేసే ప్రయత్నంలో మన కొడుకు మనకు చాలా దూరం అయిపోతున్నాడు, అది నీకు అర్థమవుతోందా? ఎందుకు దూరం అవుతాడు? 4 రోజుల తర్వాతైనా వాడు వచ్చేస్తాడు కదండి. నువ్వనుకునే 4 రోజులు 4 సంవత్సరాలు అవుతాయేమో, జీవితకాలం అవుతుందేమో, ఎవరికేం తెలుసు? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇన్నాళ్ళు ఎదురు చూసింది చాలు. రెండు కుటుంబాలు కలవకపోతే వచ్చే నష్టమేమీ లేదు. నా కొడుకు నా దగ్గర ఉండాలి, నా ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడే వెళ్ళి నా కొడుకుని తెచ్చుకుంటాను. అయ్యో, అదెలా కుదురుతుందండి? నీ కూతురు మెడలో తాళి కట్టింది నీ మేనల్లుడేనయ్యా పెద్ద మనిషి అని మీ అన్నయ్యకు నిజం చెప్పేస్తే కుదురుతుంది. వాడు నా కొడుకేనన్న నిజం ఊరందరికీ తెలిసేలా బయట పెట్టేస్తే కుదురుతుంది. అయ్యో ఏమిటి ఏమిటి, ప్లీజ్ ప్లీజ్ తొందరపడాలంటే పని మాత్రం చేయకండి. ఇప్పటికే చాలా సంవత్సరాలు ఈ నిజం చెప్పకుండా ఆలస్యం చేశాం. ఇంకా ఆలస్యం చేశామంటే మనల్ని మనమే కోల్పోయే పరిస్థితి వస్తుంది సుభద్ర. అది కాదండి. సుభద్ర, ఈ రోజు నా ప్రాణం పోయినా పర్లేదు, వెంకీ నా కొడుకని మీ అన్నయ్య ఎదురుగా నిలబడి నట్టింట్లో చెప్పేస్తాను. ఏం జరుగుతుందో చూస్తాను, ఆటో ఇటో తేల్చుకుంటాను. ఏమండి, నా మాట వినండి. ఇంతకాలం ఇలాగే ఆపావు, ఇప్పుడు ఎవరాపినా ఆగను. అయ్యో వద్దండి, నా మాట వినండి. ఏమండి ఏమండి, అయ్యో ఏమండి, ఆగండి. చెప్పాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా నిజాలు బయట పెట్టకపోతే ఏమండి? ఇంకా నిజాలకే విలువ ఉండదు. ఏమండి, ఆగండి, మిమ్మల్ని. దయచేసి ఆగిపోండి. ఏమండి
ప్లీజ్ అండి, ఏమండి నా మాట వినండి. బావా ఇవన్నీ మనం తినాలనే పెట్టారు, ఇదిగో తీసుకో. వద్దా? ఓకే. పంతులు గారు సత్యనారాయణ వ్రతానికి కావాలని సిద్ధం చేసామండి. ఇంక మీరు రావటమే లేటు. తొందరగా రండి. అమ్మ పద్మావతి, పద్మావతి, ఈ పనులన్నీ నీకు ఎందుకమ్మా? ఈ లోపల కూర్చో. పర్వాలేదు మావయ్య, ఈటి ఇయ్యమ్మా, నేను ఇస్తాను. ఇయ్యి. వదులు తల్లి. సర్పంచ్ గారి కూతురు పెళ్ళంటే పద్ధతిగా జరుగుతుందనుకున్నాం. తీరా చూస్తే పెళ్లి కూతురే మారిపోయింది. పెళ్లి కొడుకేమో తల్లిదండ్రులు వస్తున్నారు అన్నారు. చివరికి వాళ్ళ సంగతే పట్టించుకోలేదు. ఆ, నిశ్చితార్థం దగ్గర లేరు, చివరికి పెళ్లి దగ్గర కూడా లేరు. గట్టిగా అడిగేవాళ్ళు కూడా ఎవరూ లేరు. అయినా ఆ విషయాలన్నీ మనకెందుకులేండి. అవునవును, పెట్టింది తిని వెళ్ళిపోవడం మంచిది, లేదంటే మనం చెడ్డైపోతాం. ఆ, బాబు, చెప్పండి సార్. హడావిడిలో అడగడం మర్చిపోయాను. పెళ్లి రోజు అంటే మీ అమ్మ నాన్న వచ్చి వాళ్ళకి ఇష్టం లేక వెళ్ళిపోయారని చెప్పావు. మన ఇంట్లో జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి వాళ్ళు ఇప్పుడైనా రావాలి కదా బాబు. వాళ్ళెక్కడా? ఒక్కసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చెప్పు బాబు, మీ అమ్మా నాన్నలు ఎక్కడా? అంటే అది వెళ్దాం పదవే. చాలా కార్యాల్లో వాళ్ళ స్థానాలు అలాగే ఖాళీగానే ఉండిపోయాయి. అయినా వాళ్ళు ఎందుకు రావడం లేదో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు బాబు. చెప్పు బాబు, ఎక్కడ వాళ్ళు? ఏమండి నా మాట వినండి. వద్దండి. వదులు సుభద్ర. అయ్యో, నా మాట వినండి. ఏమండి ఒక్కసారి నా మాట వినండి. నీ మాట వినే ఇంత దూరం తెచ్చుకున్నాను, ఇక వినేది లేదు. అయ్యో వద్దండి, ఆగండి. అసలు వాళ్ళ కళ్ళ ముందుకు ఎందుకు రావడం లేదు బాబు? మీ అమ్మా నాన్నల పేర్లేంటి? వాళ్ళు ఏం చేస్తుంటారు? అసలు ఎక్కడున్నారు? ఇవన్నీ నా ప్రశ్నలు మాత్రమే కాదు బాబు, జనం అనుకుంటున్నవి కూడా. అమ్మా నాన్నల గురించి మా దగ్గర ఎందుకు దాస్తున్నావు? ఇప్పటికైనా చెప్పు బాబు, మాట్లాడు బాబు. అలా మౌనంగా ఉంటావే? నిన్నే అడిగేది, మాట్లాడవే. చచ్చిపోయారు. ఏంటమ్మా నువ్వనేది? వెంకీ గారి అమ్మా నాన్నలు లేరు నాన్న, చచ్చిపోయారు. పోతే అలుమేలు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? హలివేలు, బతుకున్న మనుషులు చచ్చిపోయారని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నోరు ఎలా వచ్చింది?
వాళ్ళు లేకపోతే వెంకీ వాళ్ళమ్మ 2-3 సార్లు నాతో ఫోన్లో ఎలా మాట్లాడుతుంది? లేని మనుషుల గురించి వెంకీ ఉన్నారని వస్తారని ఎలా చెప్తాడు? అంటే నాన్న అది అది ఈ మధ్యనే చనిపోయారు నాన్న. ఓసి జానకి ఇట్రా. అదెందుకే అలా చెప్తుంది? ఏమో నాకు మాత్రం ఏం అర్థం కావడం లేదు. తను ఒక అనాథనని చెప్తే మీరు బాధపడతారని, ఎవ్వరూ లేని ఒంటరి వాడికి మీరు కూతుర్నిచ్చి చేస్తారో లేదోనని ఆలోచించి ఈ విషయం మీతో చెప్పలేకపోయారు నాన్న. బాబు వెంకీ, ఈ విషయాలన్నీ నాతో ఎందుకు చెప్పలేదు? మీ అమ్మగారు ఒకసారి నాతో మాట్లాడినప్పుడు ఇక నుంచి నా కొడుకు బాధ్యత మీదే అని చెప్పింది. ఆ రోజే నీ బాధ్యతను నేను తీసుకున్నాను బాబు. అలాంటి అమ్మ నాన్నలు చనిపోయిన విషయం నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు బాబు. మా అమ్మ నాన్నలు చనిపోలేదు సార్, బతికే ఉన్నారు. అలివేలు, అలివేలు, ఏంటమ్మా ఇదంతా? నువ్వేమో చచ్చిపోయారని చెప్తున్నావు, బాబేమో బతికే ఉన్నారని చెప్తున్నాడు. ఏంటి అసలేం జరిగింది? మాట్లాడవే. అంటే నాన్నగారు, అది అమ్మా నాన్నలు దూరమైన పిల్లల దృష్టిలో మాత్రం బ్రతికున్నట్టే కదా, అందుకే వెంకీ గారు అలా అంటున్నారు. అంతే నాన్న, అంతే. చూడు బాబు, దీన్ని బట్టి చూస్తుంటే మీ అమ్మా నాన్నల మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇక నుంచి నేను నీకు కూతుర్నిచ్చిన మావయ్యను మాత్రమే కాదు, నీ తండ్రిని కూడా. నువ్వు నా అల్లుడివి మాత్రమే కాదు, నా కొడుకుతో సమానం. నా కుటుంబం నీ కుటుంబం అనుకో బాబు. నువ్వు ఎవ్వరూ లేని అనాథమని ఎప్పుడు అనుకోవద్దు. బాబు, బాబు, రై చిట్టి, బావా, అమ్మా నాన్నల గురించి ప్రస్తావించేసరికి బాబు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ముందో పంచే. ఏంటి బావా? బాబు ఆ బాధ నుంచి బయటపడాలంటే వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం మొదలు పెట్టాలి. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. అన్ని పురమాయించేశాను బావా. అమ్మా అలివేలు, వెళ్ళమ్మా, చీర మార్చుకుంటా. అలాగే నాన్న. మీరేంటి ఇంకా అలాగే నిలబడ్డారు? వెళ్ళి పూజ ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. రై చిట్టి, బావా, ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఇంకా ఆ దరిద్రం ఏంటారు అక్కడ తగలడింది? వెళ్ళి లోన ఉండమని చెప్పు.
అమ్మా నాన్నలు చనిపోయారని అలివేలు అందరిలో మనిద్దరిని చంపేస్తే నా కొడుకు అలా మౌనంగా ఉండిపోయాడేంటి? అసలు అసలు ఈ అలివేలు ఎందుకు ఇలా చేస్తుంది? కొడుకు గురించి నిజం చెప్పాలని వచ్చి ఇంత పెద్ద మాటను మోసుకెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు.